వ్యూయర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ అట్ ప్రైమ్ టైం. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేపడుతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామన్నారు. అందుకోసం దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా ఈ పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. గురువారం విజయవాడ మధురానగర్లోని 218 రేషన్ షాపులలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పోస్ట్ మిషన్తో పాటు ఎలక్ట్రానిక్ కాటా పనితీరును మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఆ శాఖ కమిషనర్ సౌరవ్ గౌడ్ స్వయంగా పరిశీలించారు. తిరుపతి జిల్లా ఎరివారిపాలెం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బోయపల్లి వద్ద అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేశాయి. ఈ ఘటనలో ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాయపడ్డారు. సెక్షన్ ఆఫీసర్ మునుస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్ కు గాయాలయ్యాయి. ఉస్తికాయలపెంట, కోటకాడపల్లి, యాలమంద గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ రాజారెడ్డి అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల, సాహసానికి మారుపేరన్నారు. వైఎస్ఆర్ను ప్రజానాయకుడిగా రాజారెడ్డి తీర్చిదిద్దారని తెలిపారు. వైఎస్ఆర్ లెజెండ్ అయ్యారంటే వైఎస్ రాజారెడ్డి ఇచ్చిన ప్రోత్సాహమే అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కేంద్రం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పునఃసమీక్ష జరపాలని, పంట పెట్టుబడి ఖర్చును పరిగణలోకి తీసుకొని మద్దతు ధరలు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరితో సహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించింది. అత్యధిక విస్తీర్ణంలో పండించే ధాన్యానికి కంటి తుడుపు చర్యగా క్వింటాకు 69 మాత్రమే పెంచింది. మొక్కజొన్నకు 175, కందులు 450, మినుములు 400, పెసలు 86, వేరుశెనగ 480, పొద్దుతిరుగుడు 441, పత్తి 589 చొప్పున మద్దతు ధరలు పెంచింది. పెట్టుబడి ఖర్చులతో పోల్చుకుంటే ఈ కనీస మద్దతు ధరలు నామమాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఈ మద్దతు ధరల ప్రకటన బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం మరోమారు రైతులకు అన్యాయం చేసినట్లు కనిపిస్తుందన్నారు. ముఖ్యంగా ధాన్యం రైతుల పట్ల కేంద్రం మరింత చిన్నచూపు ప్రదర్శిస్తోందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ కొత్త లోగోను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలోని లోగోకు ప్రభుత్వం 2047ను యాడ్ చేసింది. లోగోలోని కింది భాగంలో తెలంగాణ రైజింగ్ 2047 అని రాసింది. అంతేకాకుండా లోగోలోని నంబర్ 1 అంకె మధ్యలో తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉదయిస్తున్న సూర్యుడి గుర్తును ఏర్పాటు చేశారు. ఇక గతంలోని తెలంగాణ రైజింగ్ లోగోను కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా తీసుకువచ్చారు. దేశంలోని తెలంగాణ నంబర్ 1గా ఎదుగుతుందనే విషయాన్ని తెలిపేలా లోగోలో నంబర్ను ఏర్పాటు చేశారు. నంబర్ 1 అంకె మధ్యలో ఓ గుండ్రటి చక్రంలో తెలంగాణ మ్యాప్ ఉండేలా తయారు చేశారు. అన్ని అధికారిక వెబ్సైట్స్ తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల వెబ్ పోర్టళ్లపై ఇప్పటి వరకు ఈ లోగోనే దర్శనమిచ్చింది. ఇక తాజాగా ప్రభుత్వం కొత్త లోగోను విడుదల చేయడంతో ఇదే లోగో అధికారిక వెబ్సైట్స్ పై కనిపించనుంది. రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జోరు పెంచారు. బీఆర్ఎస్లోని అగ్రనేతలే టార్గెట్గా ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ కవిత మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతూ దేశం బయట సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు పెట్టుకొని తమపై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపించాలని, తనపై కాదని హితవు పలికారు. తనకు నీతులు చెప్తున్న వాళ్ళంతా రాష్ట్రంలో నీళ్ల వివాదంపై మాట్లాడితే బాగుంటుందని ధ్వజమెత్తారు. ట్విట్టర్లో ట్వీట్లు చేస్తే సరిపోదని క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఆడబిడ్డ మీద పేడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏం రాదని, తాను అసలే మంచిదాన్ని కాదని, నోరు విప్పితే తట్టుకోలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ను కొందరు తామే నడిపిస్తున్నామంటూ పోజులు కొడుతున్నారని, కేసీఆర్ను నడిపించేంత పెద్దోళ్ళ మీరు అంటూ కవిత ఫైర్ అయ్యారు. కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడిన మాటలు నిజమే అని అనుకుంటున్నట్లు తెలిపారు. పెద్ద ప్యాకేజ్ దొరికితే మా పార్టీ నేతలు కూడా బీఆర్ఎస్ లో కలిసిపోతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కడి నుండి నిలబడాలి, ఎవరు పోటీ చేయాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారని చెప్పారు. గతంలో కూడా ఇలాగే జరిగిందని అన్నారు. దానివల్లే బీజేపీ భారీగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం తమ పార్టీ నేతలే అని చెప్పారు. సస్పెన్షన్ భయంతోనే పార్టీ క్యాడర్ నేతలు నోరు మూసుకొని కూర్చుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో కవిత తిరుగుబాటు ఆ పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ను టార్గెట్ చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే కవిత కామెంట్స్ పై తాజాగా బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కవిత పూర్తి స్టేట్మెంట్ విన్నాక ఆమె ఆవేదన మొత్తం కేటీఆర్ మీదే ఉందన్నారు. అదేవిధంగా ఆమె త్వరలోనే కేసీఆర్ కు మరో లేఖకు రాబోతుందని కామెంట్ చేశారు. కవిత పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లో ఉండి మాట్లాడుతున్నారని, బీజేపీలో ఇతర పార్టీలను విలీనం చేసుకునే అవసరం
లేదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగానే అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. పదవులు, ఆస్తులు కేటీఆర్కే ఇస్తున్నారనే ఆందోళన కవితలో ఉందని, ఆమె ఎవరి డైరెక్షన్లో వెళ్తుందో కాంగ్రెస్ నేతలే చెప్పాలని మహేశ్వర్ రెడ్డి అన్నారు. పీఓకే ప్రజలు మనవాళ్లేనని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న వారికి భారత్తో దృఢమైన సంబంధాలున్నాయన్నారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. భౌగోళికంగా విడిపోయిన పీఓకే ప్రజలు రాజకీయంగా ఏదో ఒక రోజు భారత్తో ఏకమవుతారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. పీఓకే దానంతట అదే తిరిగి వస్తుంది. అక్కడున్న వారికి భారత్తో దృఢమైన సంబంధాలున్నాయి. గ్రేట్ ఇండియా మా సంకల్పం. అక్కడ కొందరు మాత్రమే తప్పుదారి పట్టారు. మనం ఏమైనా చేయగలిగే వాళ్ళం. అయితే శక్తితో పాటు సంయమనం కూడా ముఖ్యం. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ భద్రతకు మేక్ ఇన్ ఇండియా ముఖ్యమని ప్రూవ్ అయ్యింది. మనం ఇప్పుడు ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలను నిర్మించడంతో పాటు కొత్త తరం యుద్ధ సాంకేతికతలపైన దృష్టి పెట్టామని మంత్రి వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడి అని, ఆ దాడిలో మన తల్లులు సింధూరాన్ని దూరం చేసిన వారికి ఆపరేషన్ సింధూర్ రూపంలో ధీటైన సమాధానం ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదులు మనల్ని విభజించాలని చూశారని, మతం ప్రతిపాదికన పాకిస్తాన్ సైతం మతం పేరుతో విభజించాలని ప్రయత్నించిందన్నారు. మనమంతా ఐక్యంగా ఉండి గట్టి బుద్ధి చెప్పామన్నారు. పాక్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామన్నారు. సిక్కిం 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ వర్చువల్ గా తన సందేశాన్ని ప్రధాని పంపించారు. ఈశాన్య రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సిక్కింను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ మార్చబోతున్నామని, సిక్కింను కేవలం భారత్కే కాదు యావత్ ప్రపంచానికి గ్రీన్ మోడల్ స్టేట్ గా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చి కమర్షియల్ గా విజయం సాధించకున్న కల్ట్ క్లాసిక్ గా పేరు దక్కించుకున్న చిత్రం కలేజా 15 ఏళ్ల తర్వాత తిరిగి ఈ మూవీని మేకర్స్ థియేటర్స్ లోకి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. మే 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. త్రివిక్రమ్ గారు అత్యంత చురుకైన రచన, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అద్భుతమైన కామిక్ టైమింగ్, స్వచ్ఛమైన బంగారు చిత్రాలను అందించిన కాంబో. కాలానికి ఎంత ముందున్న సినిమా ఈ మే 30న బిగ్ స్క్రీన్ పై మళ్ళీ మ్యాజికల్ కల్ట్ క్లాసిక్ కలేజాను అనుభవించండి అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటో వైరల్ గా మారింది. మరి థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. సచిన్ మణి, అభర్నతి ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ ధీమన్. దీనికి రమేష్ పనినీవేల్ దర్శకత్వం వహించగా ఆర్ సోమసుందరం నిర్మించారు. ఇక ఇందులో సురితి పెరియాస్వామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రలో అదరగొట్టారు. అయితే ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది. నేటి నుంచి భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. హారర్, సస్పెన్స్, ట్విస్ట్లతో కూడిన కథనంతో ధీమన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చివరి అంకానికి వచ్చింది. ఇవాళ క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగనుండగా రేపు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ డేంజరస్ ముంబై ఇండియన్స్ మధ్య ఫైట్ జరగనుంది. అయితే ఈ ఎలిమినేటర్ మ్యాచ్ కంటే ముందు ముంబై ఇండియన్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఈసారి బరిలోకి దిగిన దీపక్ చాహర్ కు గాయమైందని వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్ సమయంలో అతనికి చిన్న గాయమైందని అంటున్నారు. దీంతో గుజరాత్ టైటన్స్ జట్టుతో జరిగే మ్యాచ్ లో దీపక్ చాహర్ దూరం కాబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఒకవేళ దీపక్ చాహర్ ఎలిమినేటర్ మ్యాచ్ కు దూరం అయితే ముంబై ఇండియన్స్ కు ఎదురు దెబ్బ తగిలినట్టే అవుతుంది. గూగుల్ కంపెనీ తమ ఉత్పత్తులను భారత్లో నేరుగా విక్రయించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే తన అధికారిక వెబ్సైట్ను ప్రారంభించింది. ఇప్పటి వరకు తన ఉత్పత్తుల విక్రయాల కోసం ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై ఆధారపడిన కంపెనీ ఇకపై స్టోర్ల నుంచి నేరుగా డెలివరీ అందించనుంది. దేశంలో తన ఉనికిని బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్, టాటా గ్రూప్ కు చెందిన క్రోమా, రిలయన్స్ డిజిటల్ ద్వారా గూగుల్ ఇప్పటి వరకు విక్రయాలను చేపట్టింది. తాజాగా ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించింది. ఇకపై నేరుగా ఇక్కడి నుంచే గ్యాడ్జెట్లను కస్టమర్లకు అందించనుంది. ఇప్పటికే గూగుల్ వెబ్సైట్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అందులోకి వెళ్లి పిక్సెల్, స్మార్ట్ ఫోన్లు, వాచ్లు, బర్డ్స్ నేరుగా గూగుల్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరి గుంటల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ కీర్తన సైనింగ్ ఆఫ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.